ఈ 45 డేస్లో యూపీఎస్సి పైన పూర్తి అవగాహన తెప్పించగలగడానికి ప్రయత్నం చేస్తూ వాళ్ళకు మా ఫ్యాకల్టీ ద్వారా ఓకే. వాళ్ళని ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది మేడం. వాళ్ళ స్ట్రెంగ్త్స్ని, వాళ్ళ గ్యాప్స్ని ఎక్కడైతే ఉన్నాయో అవి ఎవాల్యుయేట్ చేసి వాళ్ళకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫీడ్బ్యాక్ అనేది ఒక రిపోర్ట్ కార్డ్ లాంటిది. ఓకే. సో దే విల్ ఫైండ్ అవుట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ కోర్స్ పిల్లలు ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి వాళ్ళ స్ట్రెంగ్త్స్ ఏంటి, గ్యాప్స్ ఏంటి, యూపీఎస్సీ ఎక్కడుంది, యూపీఎస్సీ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉందనుకోండి, వాళ్ళ స్ట్రెంగ్త్స్ ఇక్కడ ఉంటాయి. సో వీటిని బ్యాలెన్స్ చేయడానికి కావాల్సిన స్ట్రాటజీస్, కావాల్సిన అప్రోచెస్ ఇవన్నీ మేము ఇవ్వడం జరుగుతుంది. సార్, ఇది స్టూడెంట్స్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? స్టూడెంట్స్కి మేజర్గా మనం డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత లేదా పీజీ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్లో ఇమ్మీడియట్గా కెరియర్లో సెటిల్మెంట్ కావాలని కోరుకుంటాం. సో యూపీఎస్సీకి సంబంధించి ఏమాత్రం అవగాహన లేకుండా డైరెక్ట్లీ వాళ్ళు జంప్ చేస్తున్నారు మేడం యూపీఎస్సీ ప్రిపరేషన్కి. సో తద్వారా వాళ్ళు ఒక 2 years అలా ప్రిపరేషన్లో కొనసాగిస్తూ ఎర్లీ స్టేజ్లో వాళ్ళు ఫెయిల్యూర్స్ చూస్తున్నారు. ఆ ఫెయిల్యూర్స్ చూడడం వల్ల వాళ్ళకు లైఫ్లో నేనేం సాధించలేనా అన్న ఒక థాట్ ప్రాసెస్ ఏర్పడుతుంది. దానివల్ల డిప్రెషన్ కూడా లోనయ్యే సందర్భాలు ఉన్నాయి.